ప్లీజ్ వాళ్ళని రైట్ సార్. నో టైం ఇవాళ ప్లీజ్ కానివ్వండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2026-27కు సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు అవకాశం కల్పించిన తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో చాలా కీలకమైనటువంటి కొన్ని అంశాలను పేర్కొనడం జరిగింది. అందులో మరి ముఖ్యంగా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని గౌరవ మంత్రివర్యులు ప్రారంభించడం జరిగింది. సార్, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అంటే ఏంటి? ఇక్కడనే అసలైనటువంటి అంశం ఉంటుంది సార్. ప్రస్తుతం తెలంగాణలో ఇవన్నీ న్యాయాలు ఉన్నాయా లేవా? సామాజిక పరంగా మన దేశంలాగే రాష్ట్రం కూడా కులాల వారీగా విడిపోయింది అధ్యక్ష. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీలని సామాజిక న్యాయం అంటే సమాజంలోని వ్యక్తులందరికీ కులం, మతం, జాతి, లింగం భేదం లేకుండా సమాన హక్కులు, అవకాశాలు మరియు గౌరవం లభించినప్పుడు అంబేద్కర్ గారి మాటకి అసలైన అర్థం దొరుకుతుంది అధ్యక్ష. సమాన అవకాశాలు అంటే ఏంది అధ్యక్ష? సమాన అవకాశాలు అంబేద్కర్ గారి మాటల్లో అవి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజకీయ అవకాశాలు కావచ్చు, ఇంకే అవకాశాలైనా కావచ్చు సార్. అంబేద్కర్ గారి అంతరాత్మ ప్రకారం సమాన అవకాశం అంటే సార్, ఈ సభలో 40 మంది ఉన్నాం సార్. జనాభా దామాషా ప్రకారం సీట్లు పంచుకుంటే అందరికి సమానమైనటువంటి సీట్లు వారి వారి జనాభా దామాషా ప్రకారం వచ్చినప్పుడు అది సమానం అనిపించుకుంటారు సార్. కానీ ఈ దేశంలో సార్, ఈ దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి సార్. 23 ఐఐటీలు ఉంటే సార్ 6043 మంది ప్రొఫెసర్లు ఉన్నారు సార్. దాంట్లో అందులో 6043 మంది ప్రొఫెసర్లు 79% మంది ప్రొఫెసర్లు ఓసీ వర్గాల నుంచి ఉన్నారు సార్. 3137 మంది ఉండాల్సిన బీసీ ప్రొఫెసర్లు 676 మంది మాత్రమే ఉన్నారు సార్. ఇక్కడ సమాన అవకాశాలు అనేటువంటి మాటకు అర్థం లేకుండా పోయింది సార్ ఈ దేశంలో. అలాగే 27% రిజర్వేషన్ బీసీ వర్గాలకు ఉంది సార్. బీపీ మండల్ గారి నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇస్తే సార్, ఇప్పటికీ చూసినప్పుడు కొద్దిగా లెక్కలతో కంపేర్ చేసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది సార్. ఆర్థిక సమానత్వం అధ్యక్ష, ఎక్కడో దూరపు లెక్కలు కూడా వద్దు సార్, ఇక్కడ మన లెక్కలే చూసుకున్నాం. ఇటీవల ఫోర్బ్స్ నివేదికలు, ఇతర ఫైనాన్షియల్ నివేదికలు పరిశీలించిన తర్వాత చెప్తున్నా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో టాప్ 100 రిచెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, టాప్ 100 రిచెస్ట్ పీపుల్ జాబితా కూడా ఉంది సార్ నా దగ్గర. తీసుకుంటే సార్ అందులో 99 మంది ఓసీలు ఉంటే ఒకే ఒక్క ఆయన బీసీ వ్యక్తి ఉన్నాడు సార్. ఎస్సీ, ఎస్టీలు అయితే ఆ దరిదాపులలో కూడా లేరు. ఆర్థిక సమానత్వం విషయంలో సంపద కొద్ది మంది చేతిలో పోగుపడ్డదనేది చెప్పుకోవడానికి ఇది పనికొస్తుంది సార్. ఇక ఇదే బడ్జెట్ ప్రసంగంలో సార్ గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ప్రజల నుండి పన్నులు వసూలు చేసి తిరిగి ప్రజలకే పెడుతున్నాం అనేటువంటి మాట చెప్పినారు సార్. సో అది పెడితే చాలా హ్యాపీ సార్, పెట్టాల్సిందే కూడా. కానీ జరిగిన వాస్తవాలు ఏంది సార్? ఒక్కసారి చూసుకుంటే దేవుడికి ప్రసాదం చూపెట్టి భక్తులకు పంచినట్టు అయిపోయింది సార్. మనం ఏమనుకుంటాం సార్, ఇక్కడ బీసీల పరిస్థితి కూడా అట్లాగే ఉంది సార్. పొద్దుగానే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు దీనిపైన బీసీల బడ్జెట్ పైన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినారు సార్. ఆ లెక్కలు చూస్తూ ఉంటే సార్ దారుణాతి దారుణమైనటువంటి లెక్కలు సార్. కేవలం బీసీలకు చూపించి మరి అవి ఎవరికి మంచిగా ఎక్కడ పోయిన నిధులు పత్తాలేనటువంటి పరిస్థితి సార్. ఈ రాష్ట్రంలో బీసీల బడ్జెట్ కేవలం అంకెల వరకు మాత్రమే ఉంది, ఆచరణ వరకు లేదనేది ఈ బడ్జెట్ ద్వారా ఇదొక్క బడ్జెటే కాదు సార్. ఇగో సార్, మొత్తం 2014 నుంచి ఆ రోజు నుంచి జరుగుతుంది ఇదే సార్. ఆ రోజు నుంచి ఇలాంటి అన్యాయమే జరుగుతూ ఉంది సార్ బీసీలకు. సంక్షేమ విధుల్లో సార్ దాదాపు నిధుల్లో 8,000 కోట్లకు పైగా కోత పెట్టారు సార్ అప్పటి వాళ్ళు. ఇప్పుడు దాదాపు ఒక ఇది 1900, 3,000 అంటే దాదాపు ఇవి ఒక 15-20 కోట్లు అయినాయి సార్. అంటే మాకు ఖర్చు పెడుతున్న నిధుల కంటే మా నుంచి ఖర్చు పెట్టకుండా మళ్లింపు చేస్తున్నటువంటి నిధుల సంఖ్యనే ఎక్కువగా ఉంది అధ్యక్ష. సో ఇది కాదు అధ్యక్ష. ఇంకా దీంట్లోనే అధ్యక్ష 2025-26 ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష ఇవాళ పెట్టినటువంటి లెక్కలు చూస్తే 2 లక్షల మంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని ప్రభుత్వమే ఒప్పుకున్నటువంటి లెక్క మనం చూసినాం సార్. సార్, ఇక ఫినిక్స్ పక్షి బూడిదలోంచి మళ్ళీ లేచినట్టుగా ఉంది అని చెప్పి సభ ప్రసంగంలో చూసుకున్నాం సార్. సార్, వాస్తవానికి తెలంగాణ ఫినిక్స్ పక్షి కాదు సార్. తెలంగాణ పుట్టుకనే చాలా బలంగా పుట్టింది సార్.
ఆర్థికమైనటువంటి బలంగా పుట్టింది సార్. అనేక ఉద్యమాల ఆలోచనల మీద పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం ఫినిక్స్ పక్షిలా బూడిదలా మారినటువంటిది కాదు సార్. వాస్తవానికి బూడిద ఫినిక్స్ కాలేదు సార్, ఫినిక్సే బూడిదైంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ తోని పుట్టినటువంటి ఈ రాష్ట్రము క్రమక్రమంగా సార్, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్, వాళ్ళ వీళ్ళ అనేటువంటి మాట కాదు. కానీ క్రమక్రమంగా 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తెలంగాణ రాష్ట్రం జారిపోయింది సార్. సార్ ఇక్కడ ప్రజలే కాదు సార్, మిగులు బడ్జెట్తో పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఇంత దారుణమైన అప్పుల్లోకి నెట్టబడ్డా సార్. ఎక్కడ దొరికితే అక్కడ సార్ 10% ఇంట్రెస్ట్, 9.5% ఇంట్రెస్ట్, 9% ఎట్లా దొరికితే అట్లా అప్పులు తెచ్చారు సార్. చివరికి రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది సార్. సార్ ఒకప్పుడు మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు తీవ్రమైనటువంటి అప్పుల్లో మనం సంపాదిస్తున్న మనం ప్రజలు కడుతున్నటువంటి పన్నులు కేవలం అప్పులు కట్టుకోవడానికే అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా దివాలా తీస్తూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి సార్. సార్ ఇదే బడ్జెట్ ప్రసంగంలో 11వ పాయింట్లో చాలా అద్భుతంగా రాశారు సార్. తెలంగాణ అస్తిత్వానికి మరియు సాంస్కృతిక సాంప్రదాయాలకు పండుగలకు మా ప్రభుత్వం పెద్దపీట వేసిందని. సార్ అసలు తెలంగాణ అస్తిత్వం అంటే ఏంది సార్, ఒక్కసారి సభలో మాట్లాడుకోవాలి సార్. సార్ తెలంగాణ అస్తిత్వం అంటే ఈ ప్రాంతపు మట్టి వాసన సార్, ఇక్కడ ప్రజల ఆత్మీయత, పౌరుషం, తాము కోరుకున్న విధంగా బ్రతకాలని అనుకోవడమే సార్, బ్రతకాలన్న ఆకాంక్షే ఇది అస్తిత్వం అంటే. ఇంకో మాటలో చెప్పాలంటే సార్, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు సార్ తెలంగాణ అస్తిత్వం అంటే. నీళ్ల సంగతి ఒకసారి చూద్దాం సార్. కృష్ణా నదిలో తెలంగాణకు రావాల్సిన వాటా దాదాపు 560 టీఎంసీలు సార్, కానీ ఇప్పుడు దక్కింది ఎంత సార్, 299 టీఎంసీలు మాత్రమే. గోదావరిలో 980 టీఎంసీలు దక్కాల్సి ఉంటే దక్కింది 600 టీఎంసీలు కూడా లేదు అధ్యక్ష. ఇక తెలంగాణ అస్తిత్వంలో నీళ్ళ కథ ఇట్లుంటే అధ్యక్ష, నియామకాల కథ చూద్దాం అధ్యక్ష. ఆంధ్ర వాళ్ళు మన ఉద్యోగాలు దోపిడీ చేస్తున్నారని లొలిపెడితిమి, విద్యార్థులు రోడ్డెక్కే ప్రాణాలకు తెగించిర్రు, ఆత్మ బలిదానాలు చేసిండ్రు. నాకు రాకపోయినా నా తెలంగాణ బిడ్డల కన్నా ఉద్యోగాలు దక్కుతాయని ఆశపడ్డారు. కానీ ఏం జరిగింది అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద నిరుద్యోగులు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో తెలుసా సార్? 32 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు సార్ మేము నిరుద్యోగులమని. కానీ భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని సార్? భర్తీ చేసిన ఉద్యోగాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి సార్. సార్ ఇక్కడ 2019లో బిస్వాల్ కమిటీ వేసినటువంటి నివేదిక ప్రకారం 1,90,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు సార్ 2019. ఆ 2019 నుంచి సార్ దయచేసి క్షమించండి సార్, 2019 నుంచి ఇప్పటి వరకు సార్ భర్తీ చేసిన ఉద్యోగాలు 1,00,000 లోపు ఉన్నాయి సార్. మరి ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సార్. కానీ ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఉద్యోగాల కోసం మా నియామకాలను కొట్లాడినటువంటి నిరుద్యోగులు ఇలా రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి డేట్లు కూడా అనౌన్స్ చేసినారు సార్. డేట్లు అనౌన్స్ చేసిరు, ఆ డేట్లు చూసినప్పుడల్లా ఇక ఫలానా జూన్ 7 తారీఖు నాడు ఇది పడుతుందేమో, సెప్టెంబర్లో అది పడుతుందేమో అనుకున్నారు సార్. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాలెండర్ అనేటువంటి మాటను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోయింది సార్. ఇది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లినట్టుంది సార్. ఇది నియామకాల కథ సార్. ఇక నిధుల సంగతి చూస్తే సార్, ఇప్పుడు బడ్జెట్లో 3,24,234 కోట్ల రూపాయలు పెట్టారు సార్. మా నిధులు మాకే అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% ఉందని చెప్పి 56.33% ఉందని చెప్పి సార్ బొండికో లెక్క చెప్పారు. ఆ లెక్క ప్రకారం బీసీలకి రాష్ట్ర బడ్జెట్లో దక్కాల్సింది 1,82,641 కోట్లు బీసీల వాటా దక్కాలి. కానీ ఈ బడ్జెట్లో బీసీలకు దక్కింది ఎంత సార్? కేవలం 12,511 కోట్ల రూపాయలు సార్. దాంట్లో కూడా ఇంకా పెట్టాల్సినటువంటి ఖర్చులు పెట్టకుండా కేవలం కేటాయింపులకే పరిమితం చేశారు సార్. సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సార్, తెలంగాణ ఆర్థిక పరిస్థితి పరిపుష్టంగా తయారైందని చెప్పారు అనుకుంటా ఉన్నారు సార్. తయారు కాబోతుందని చెప్తా ఉన్నారు కూడా సార్. చేస్తాను సార్. సంవత్సరంలో సార్ గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.7% పెరిగిందన్నారు సార్. నిరుద్యోగుల ఉద్యోగాలకు రాలే, నీళ్లు రాలే, నిధులు రాలే, ఏమీ రాలే. అప్పటికే మన గ్రోత్ రేటు మనకందనంత ఎత్తుకెళ్ళిపోతా ఉన్నా సార్. సార్ చేస్తాను సార్. తలసరి ఆదాయం గతం కంటే పెరిగింది. ప్రస్తుత రేట్ల ప్రకారం 4,18,931 కోట్ల రూపాయలు తలసరి ఆదాయం ఉందని చెప్తా ఉన్నాం సార్. సార్ ఈ లెక్కన ఒక ఇంట్లో 4 ఉంటే 16 లక్షల రూపాయల ఆదాయం అవుతుంది సార్.
మొత్తం మొన్ననే గవర్నర్ గారి ప్రసంగంలో 1,05,00,000 రేషన్ కార్డులు మన దగ్గర ఉన్నాయని చెప్పుకున్నాం సార్. ఈ తలసరి ఆదాయం లెక్కతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉండొద్దు. ఎందుకంటే రేషన్ కార్డు ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 1,00,000 రూపాయలు. మరి ఒక ఇంట్లో 16 లక్షల రూపాయల ఆదాయం ఉన్నట్టుగా మనం రాసుకుంటే ఇవి తప్పుడు సంకేతాలు అయితే ఇది ప్రజలకు ఈ సమాజానికి మంచిది కాదన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా సార్. ఇక $3 ట్రిలియన్ సంబంధించి గొప్ప కలగంటా ఉంది సార్ ప్రభుత్వం. నేను కాదన్నాను సార్, కల కనాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతకంటే గొప్పగా ఎదగాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ అత్యున్నత స్థాయికి పోవాలి సార్. కానీ వాస్తవాలను కూడా మనం అంచనా వేసుకోవాలి సార్. నేను అడుగుతా ఉన్నా సార్, $3 ట్రిలియన్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2034 తర్వాత 2047 చెప్తా ఉన్నారు కదా సార్. గప్పటి దాకొద్దు సార్, నెక్స్ట్ ఇయర్ ఎంత గ్రోత్ అవుతుందో చెప్పండి కదా, చెప్తుందాలు. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఎంత గ్రోత్ అవుతుందో చెప్పగలిగితే నిజంగా మన విజన్ కరెక్ట్ గా ఉన్నట్టు అవుతుంది సార్. ఇక్కడ $3 ట్రిలియన్ ఎకానమీ సంబంధించి సార్ మైక్ కట్ అయిపోద్ది దయచేసి. నెక్స్ట్